ఆయన అన్న గాదా కృష్ణ సాయి కృష్ణ ఏదైతే విజయవాడలో కేసు నడుస్తుందో ఆ ఇష్యూ పైన ఎవరిని సీఎం నాగరాజు గారిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఒప్పుకోవట్లేదు, ఎదురు తిరుగుతున్నారు. దానికోసం ఏం చెప్తారు? ఎస్ఐ గారిని అరెస్ట్ చేద్దామని అనుకోవద్దు. అరెస్ట్ చేశారు, ఈ రోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అక్కడ ఉన్న జనం అంతా రివర్స్ అయ్యి ఆయనకి ర్యాలీ పరంగా ఆయన ముందు వచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా అడ్డుపడ్డారో ఈనాడు కూడా అట్లాగే కృష్ణలంక ప్రజలందరూ అడ్డుపడ్డారు. ఎందుకంటే ఆదరణ ఎందుకు ఉందంటే చిన్న సమస్య ఉన్నా వెళ్ళేవాడు, దాన్ని అక్కడే సాల్వ్ చేసేసి వచ్చేవాడు. అంత పేరుంది ఆయనకి. చిన్న చిన్న కేసులు పరంగా జనాన్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఎంతోమంది తాగుబోతోళ్ళు ఆ ఏరియాలో ఉన్నా ఆయన ముందు భయపడిపోయేవాళ్ళు. ఒక టైం లేకుండా, ఒక లిమిట్ లేకుండా తిరిగేవాళ్ళు. అక్కడ ఒక భయం అనేది ఆ కృష్ణలంక ఏరియాలో పోగొట్టిన మొదటి మనిషి ఈయనే. చాలా గట్టిగా చెప్పచ్చు. అంతకుముందు గోడ ఉండేది కాదు, ఆ గోడ నిర్మించిన తర్వాత కొంతమంది దొండగోలు రావటం కానీ ఎన్నో విధాలుగా అక్కడ అరకట్టిన కట్టగట్టారంటే ఈయన కట్టలాగా నిలబడ్డాడు అనే ఒక విధంగా చెప్పచ్చు. అట్లాగే ఈ సాయి కృష్ణ విషయంలో కూడా ఏంటంటే కొన్ని జరిగినవి ఏంటంటే ఆయన ఇంటికాడ నుంచి తీసుకెళ్తాము, కొన్ని మధ్యలో చేసిన పొరపాట్ల వల్ల ఇరుక్కున్నాడు, కానీ లేకపోతే ఈయన ఇరుక్కునేవాడు కాదు అని మేము అనుకుంటాం. అంటే ఒక అంతకుడిని అలా తీసుకుపోవడం కరెక్ట్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళు దీని మీద రచ్చ చేస్తా ఉన్నారు. నాలుగు సంగతి తెలియదు ఏముందన్న. జగన్ గారి కారు కింద పడ్డాడు ఒకడు, కేసు పెట్టారా? దాని గురించి ఏమైనా అయ్యిందా? ఆ కారు తీసుకెళ్లారు తప్ప కేసు ఏమైనా పెట్టారా? అది ప్రాణం ఇది ప్రాణమేగా, ఎవరైనా అడిగారా? రాజకీయ పరంగా చూడొద్దు దీన్ని, ఓకేనా? అందుకే పవన్ కళ్యాణ్ గారు జరిగిన మొదటి రోజే దీన్ని కుల రాజకీయం చేద్దామని ఎంతో ట్రై చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక రోజు వెళ్ళి స్టెప్ తీసుకోవడం, రెండో రోజు వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని కలవటం, అక్కడే ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎస్ఐ గారిని అన్ని విషయాలుగా ఆరా తీశారు కాబట్టి ఆయన స్వాగతించాడు కాబట్టి తప్పు ఉంది అనే ఉద్దేశంతోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో అట్లాగే హాజరుపరుస్తారు, అట్లాగే తక్కువ శిక్షలో బయటకు వస్తాడు. కానీ ఒక ఆదరణ వచ్చింది చూసావా జనం నుంచి, అది చాలు ఆయనకి. అదే ఆనందంతో ఈ ఎన్నేళ్ళు శిక్ష చేసినా జైల్లో ఉండి బయటకు వస్తాడని మేము అనుకుంటున్నాం. మరి జగన్ గారు వచ్చేసి ఆ అబ్బాయి చాలా మంచోడు, అలాంటి వ్యక్తి కాదు, అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ అబ్బాయిని మీరు అంటే హింసిస్తున్నారు అనేటట్టు మాట్లాడుతున్నారు. రాంబాబు గారిని చూసి రాంబాబు గారి మాటలేని జగన్ గారు అట్లా మాట్లాడారు. లేకపోతే జగన్ గారికి ఏం తెలుసు? అంతే పూర్తిగా. సలహాదారులు కూడా ఇప్పుడు ఎవరు లేరు, అందరు సలహాదారులు అంటున్నారని చెప్పి సలహాదారులను తీసేశారు. ఓన్లీ రాంబాబు గారు అన్న మాటలను పట్టుకునే జగన్ గారు అట్లా మాట్లాడారు ఆ రోజు. కాబట్టి రెండో రోజు ఇప్పుడు దాకా ప్రెస్ మీటింగ్ పెట్టి ఆ విషయం గురించి మళ్ళీ అక్కడ వాళ్ళు అంతా ఏదో చేద్దాం అనుకున్నారు. రీసెంట్గా కులం వాళ్ళందరూ పెద్దలందరూ పోయి ఏదో మీటింగ్ కూడా పెట్టుకున్నారు, ఏదో రాజ్యాంగం చేద్దామని చూశారు. ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ వేసేసారు. వాళ్ళ ప్లాన్ ఏం లేదు, పవన్ కళ్యాణ్ని టీడీపీ నుంచి దూరం చేయాలని చూస్తున్నారు, లేదా వాళ్ళ కులం వాళ్ళని పవన్ కళ్యాణ్కి దూరం చేద్దాం, దీన్ని కూడా ఉపయోగించుకుందాం, ఏది దొరికిద్దా అని ముందు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళకి నచ్చడం లేదు, వాళ్ళని దూరం చేయాలి మెయిన్ టార్గెట్. అందుకే రీసెంట్గా అన్నాడు, ఆంధ్రాలో కుల రాజకీయం వదిలిపోతే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారు అనుకున్నాను. దీని గురించే ఆయన చూస్తున్నాడు కాబట్టి వచ్చిన మెసేజ్లు కానీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు విని ఆ మాట అన్నాడంటే ఆయన అదే ఉదాహరణ. అంటే ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి చట్టాలు రావాలంటారు. ఇంకా నువ్వు ఏ చట్టాలు తెచ్చినా, ఏ రాజకీయం తెచ్చినా ఆంధ్రాలో కుల రాజకీయం అనేది ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. అది అయితే పవన్ కళ్యాణ్ వల్లే అవ్వాలి. మరి ఏ తరుణంలో అయ్యిద్ది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇంతకుముందు సినిమాల పరంగా తనుకునేవాడు, ఇప్పుడు అది అనేది లేదు. సినీ ఫీల్డ్ పరంగా కుల రాజకీయం అనేది కనపడతారు. అక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలవడం వల్ల కూడా పెద్ద పెద్ద కులాలు కానీ చిన్న కులాలు కానీ చాలా వారణం వచ్చేసింది. కానీ ఈ మధ్య కాలంలో మిగతా కులం వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధానం అనేది తయారైంది. మనం ఎక్కువ ఉన్నాం, వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళు పరిపాలిస్తున్నారు, మనం పరిపాలించుకోవాలి అని చెప్పేసి రెచ్చగొట్టే అంతే సైకోనే అనాలి. ఆ సైకో బ్యాచ్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఎట్లా ఎదుర్కోవాలి ఏందనేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఏదైనా కళాఖండగా పోలీసులకి, ముఖ్యంగా హోంమంత్రి ఆయన అన్నాడు, ఆ హోంమంత్రి అనే ప్లేస్ నా చేతిలో ఉన్నట్టయితే వేరే ఉండేది అన్నాడు చూసావా. దానికి ఉదాహరణ ఇదే, ఓకేనా? ఈ కుల రాజకీయాన్ని కంట్రోల్ చేయాలంటే నిజంగా నెక్స్ట్ టైం అయినా ఆయనకి హోంమంత్రి వెళ్తే బాగుండిద్దని మేము. డిప్యూటీ సీఎం మంచి పదవే, కానీ హోంమంత్రి అనేది విధానం వేరు కాబట్టి అది గుప్పెట్లో ఆయన చేతిలోకి వెళ్తే ఇలాంటి వాళ్ళు రాకుండా బయటికి మాట్లాడకుండా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు అని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ.